నమస్తే అందరికీ. ఫస్ట్ వ్లాగ్ ఏం చేద్దాము అనుకున్నా, నా బర్త్డే వచ్చింది, బర్త్డే వ్లాగ్ చేసిన. ఏంది ఫస్ట్ డే డెజర్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు. November 2 నాకు ఇక్కడ, బట్ ఇండియాలో 3rd స్టార్ట్ అయిపోయింది. సో అందరూ బర్త్డే సెలబ్రేషన్స్ మూడ్లో ఉంటే నేను కేక్ తెచ్చేసుకున్నా. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి, సరే అట్లా నడుచుకుంటూ వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్దాము, బోర్ కొడుతుంది ఇంట్లో అని చెప్పి, వెదర్ బాగుందని చూస్తే బయట మబ్బులు వచ్చేసినాయి, వర్షం పడుతుందేమో అనుకున్నా, బట్ వర్షం అయితే పడలేదు ఆ రోజు. సరే అట్లా చుట్టుపక్కల చూసుకుంటూ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ట్రామ్ ఎక్కిన. బస్లో కూడా వెళ్ళొచ్చు, కానీ నాకు ట్రామ్ అంటే చాలా ఇష్టం. కంఫర్ట్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది, టయర్డ్గా అనిపించదు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే నాకు క్రిస్మస్ డెకరేషన్ కనిపించింది. ఇది ఫోటోషూట్ కోసం రెడీ చేస్తారనమాట. క్రిస్మస్ వస్తుంది కదా, ఇక్కడ అందరు ఫొటోస్ దిగడానికి, ప్లస్ లైన్లో కూడా నిల్చుంటారు. తర్వాత ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయని నేను బాగా విన్నా. సో ఫస్ట్ టైం తీసుకుందామని చెప్పి సెఫోరాకి వెళ్ళి ఇవాళ బర్త్డే అని చెప్పేస్తే వాళ్ళు నాకు 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటేమో షాంపూ అన్నారు, ఒకటేమో ఇది అన్నారు. షాంపూ తీసుకుంటే వేస్ట్, 1 శాషెట్ అయిపోతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాం. మళ్ళీ తర్వాత నైట్కి ఏదన్నా డిఫరెంట్గా తిందామని మా ఇంట్లో అంటే సరే అని చెప్పేసి క్రాఫ్టీ రామెన్కి వెళ్ళినాం, జపనీస్ ఫుడ్ తినడానికి. ఇంకా లోపలికి వెళ్ళంగానే డిఫరెంట్ వైబ్ వచ్చింది. వాడైతే లిటరల్గా తిట్టుకున్నాడు మమ్మల్ని, ఎందుకంటే 10:30కి రెస్టారెంట్ క్లోజ్, 9:50కి లాస్ట్ కాల్. మేము కరెక్ట్ 9:40కి వెళ్ళినాం. 9:40కి వెళ్ళంగానే వాడు అబ్బా వచ్చిర్రు అని అనుకున్నాడు. వాడు అనుకున్నట్టే మేము చాలా పెద్ద ఆర్డర్ ఇచ్చినాం, ఒక 8 to 10 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చినాం. వానికి ఇంకా ఆ చిట్ చూసి వాడి మైండ్ బ్లాక్ అయిపోయింది. మాకు ఇడికెళ్ళి అనిపిస్తుంది వాడు ఎట్లా ఫీల్ అవుతుండే అనేది. బట్ మాకైతే ట్రై చేయాలని ఉండే, మాకు తెలియదు యాక్చువల్గా. సరే అని చెప్పేసి కూర్చున్నాం టైంపాస్కి. ఆ స్టిక్స్తో ఎట్లా తినాలి అని ప్రాక్టీస్ చేసినాం. తర్వాత మెన్యూ చూసినాం. మెన్యూలో అసలు ఆ పేర్లు ఏందో కూడా తెలియదు. నేనేమో వెజ్ తింటా, సరే వెజ్లో ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూసిన. వెజ్ బ్రాత్ ఇంకా టోఫు, ఈ 2 ఆప్షన్స్ ఉండే. టోఫు అంటే ఏం లేదు, పన్నీర్లానే ఉంది, కానీ నాకు అంత నచ్చలేదు. అసలు చెప్పాలంటే నేను ఒక స్పూన్ తిని వదిలేసిన. మన ఇంట్లో తిన్న అన్నం, కారం అన్నం, పచ్చడి అన్నం, దాని తర్వాత ఏదన్నా అనిపించింది. తర్వాత వాళ్ళు అక్కడ కొన్ని ఎస్థెటిక్గా పెడితే రికార్డ్ చేసిన. వచ్చిందండి ఫుడ్. అసలు ఈ ఫుడ్ నాకు ఎట్లా తింటారా బాబు అనిపించింది. కానీ ఎవరి ఫుడ్ ప్రియారిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఆడ ఉండేటోళ్ళు వాళ్ళు అట్లా తింటారు. మన బిర్యానీ వాళ్ళు తినలేరు, వాళ్ళ ఫుడ్ మనం తినలేము. కానీ ట్రై చేసినప్పుడు మాత్రం నాకు డిఫరెంట్గా అనిపించింది, ఇదేదో బాగుంది, కొత్తగా అనిపించింది. ఇంకా తర్వాత కేక్ కట్ చేసిన అక్కడే. అండ్ ఇంకా జల్దీ నాకు రెస్టారెంట్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి తొందరగా కేక్ కట్ చేసి బయట పడ్డాం. ఇంకా బయటికి వెళ్ళాక మనకి మన టచ్ కావాలి కదా. మళ్ళీ ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిని అప్పుడు ఇంటికి రిటర్న్ అయిన ఉండే. అయితే ఇట్లా నడిచింది నా బర్త్డే. అండ్ లాస్ట్ ఇంకా ఇండియాలో కేక్ కట్ చేసారు మా మమ్మీ, మా డాడీ, మా అన్న. ఈసారి ఇట్లా అయింది నా బర్త్డే. అండ్ నా ఫస్ట్ వ్లాగ్ కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు. సో కొంచెం క్లమ్జీగా అయినా నా ఫస్ట్ వ్లాగ్ చేసేసిన ఫైనల్గా. నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ తెలుసుకోవడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.